రామాయణం ఎంత గొప్పయింది, రామకథ ఎంత గొప్పదైంది, రామనామం ఎంత గొప్పదైంది. మనిషికి స్వీయ నియంత్రణ అవసరం. స్వామి హనుమ గురించి అంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటారు? ప్రభువైన రామచంద్రమూర్తి కన్నా స్వామి హనుమ విగ్రహాలు ఎక్కువ. ఎక్కడ భయం వేస్తుందోనని ప్రమాదకరమైన మలుపులు ఎక్కడున్నాయో అక్కడల్లా హనుమంతుని యొక్క మూర్తుల్ని పెడతారు. మీ కళాశాల ముందు కూడా హనుమ యొక్క మూర్తి ఉందిగా. ఆయన లాంటి విద్యార్థి ఎక్కడున్నాడు? అన్ని సౌకర్యాలు ఉండి చదువుకుంటున్న వాళ్ళం మనం. అసలు నిజానికి సౌకర్యం అన్న మాటే లేని చోట చదువుకున్నవారు హనుమ. ఎందుకని వాళ్ళ గురువు గారు ఒక చోట కూర్చుని పాఠం చెప్పడానికి అవకాశం లేదు. వాళ్ళ గురువు గారు సూర్యనారాయణమూర్తి. తెల్లవారి లేస్తే నిరాధారమైన ఆకాశంలో 7 గుర్రాలు కూర్చిన ఏకచక్ర రథం మీద విడిపోతుంటాడే. సప్తమరుత్తులు, విపరీతమైన గాలి. గురువుగారి రథం వచ్చేస్తుంటే గురువుగారితో సమానంగా పక్కన నిలబడి వినకూడదు. గురువుగారికి పృష్ఠభాగం చూపిస్తూ వెళ్ళకూడదు. అటువంటి నిరాధారమైన ఆకాశంలో గురువుగారికి వెనక భాగం చూపించకూడదని గురువుగారికి రథానికి ముందు నిలబడి ఆయన తేజస్సు పెరిగిపోతున్నా కూడా ఆయన చెప్తున్నది ఒక అక్షరం పోకుండా పట్టుకుంటూ వెనక్కి